చందమామ కథ అంగరక్షకుడు. పూర్వకాలమందు ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉత్త చూపుల బొమ్మే కానీ పొట్ట చెంపిన అక్షరం ముక్క రాదు. ఆ మాటకు వస్తే సామాన్య మానవుడికి ఉండేపాటి తెలివితేటలు కూడా లేవు. పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రులే వచ్చి చెప్పినా వినిపించుకొని మూర్ఖుడు. ఇటువంటి వానితో ఎలా వేగడం? ఒకనాడు రాజు వేటకు వెళ్ళేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషి అంత ఎత్తునుంది. సరిగా మనిషిలాగానే నిలుచుంది కూడాను. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంటే రాజు దానివైపే చోద్యంగా చూడసాగాడు. అలా చూచిన కొద్దీ ఆయనకు దానిపైన మక్కువ ఎక్కువై చివరకు ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించింది. వెంటనే దానిని పట్టుకోండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఇదేమిటి, రాజుకి మతిపోయిందా ఏమిటి? పౌరుషానికైతే పులిని పట్టాలి, విందుకైతే ఏ లేడినో అడవి పందినో కొట్టాలి, అంతేకాని కోతిని పట్టుకుపోవడం ఏమిటి విడ్డూరం? ఎక్కడా కనలేదు వినలేదు అని వేటగాళ్ళందరూ చాటున అనుకున్నారు. కానీ అనుకొని లాభమేముంది? రాజు ఆజ్ఞ దాటడానికి వీలు లేదాయే. ఆయన ఇష్టప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి, ఓయి మంత్రి, ఇతను ఎవరనుకున్నావు? నరుడిని మించిన వానరుడు. ఆ కాళ్ళ పొంకం చూడు, కండ పుష్టి చూడు. మనిషికి అతనికి తేడా ఏమున్నది? మనిషికి ఉన్నంత నేర్పు ఇతనికి ఉన్నట్టే కనపడుతున్నాడు. కనుక ఇతనిని మన తాలింఖానాకు పంపించి కుస్తీ, కత్తిసాము, కసరత్తు మొదలైన సమస్త విద్యలలోనూ తర్ఫీదు ఇచ్చినట్లయితే గొప్ప వస్తాదవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకి ఎంతో కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు. రాజు చెప్పినది విన్న తర్వాత మంత్రి, మహాప్రభు, తమరు సెలవిచ్చిందంతా బాగానే ఉంది. అయితే కుక్క బుద్ధి కోతి బుద్ధి నిలకడగా ఉండవంటారు పెద్దలు. అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి కత్తులు కటార్లు చేతికిస్తే మరేమైనా ఉన్నదా? అదంతా చాలా ప్రమాదం. కనుక మన వానర శిఖామణిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూసి ఆనందిస్తారు. కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు. మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కలేదు. తన ఆజ్ఞ నెరవేరు తీరాలని మళ్ళీ నొక్కి చెప్పాడు. చేసేది లేక మంత్రి ద్రోణుడిని మించిన ఒక ప్రవీణుని నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి కూడా. ఇలా ఉండగా వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చేయాలని ఒక రోజున రాజుగారికి సరదా పుట్టింది. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దర్బారు కిటకిటలాడుతోంది. అయ్యా ఆచార్యుల వారు, మీ శిష్యుని విద్యా కౌశల్యం ప్రదర్శించమనండి చూద్దామన్నారు రాజుగారు. అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దాన్ని కొట్టి రమ్మని సంజ్ఞ చేశారు. గురువుగారి ఆజ్ఞ శిరసావహించి సభలోని వానరుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా వరలో నుంచి చర్రున కత్తి దూసి చెట్టు పైకంతా పరిగెత్తిపోయి పక్షి తల నరికి పారేశాడు. పక్షి తలకు తల, మొండెముకి మొండెము కింద పడిపోయేసరికి వానరుని చాకచక్యానికి అందరూ భేష్ భేష్ అంటూ చప్పట్లు కొట్టారు. ఇక రాజుగారు ఆనందం పట్టనే లేకపోయారు. గమనించావా, మన వానరుని నేర్పు అన్నట్టుగా ఆయన మంత్రి వైపు ఒక్క చూపు విసిరాడు. సమాధానం చెప్పటానికి అది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకున్నాడు. మరునాడు మహారాజా వారు వానర శిఖామణికి అఖండమైన సన్మానం జరపదలిచి విలువైన దుస్తులతో ముస్తాబ్ చేయించారు. తన మెడలోని రత్నహారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానరునికి మెడకు అలంకారం చేశారు. ఆఖరున ఆయన లేచి, ఈ వీరాగ్రేసుణ్ణి మా అంగరక్షకునిగా ఏర్పరిచి గౌరవిస్తున్నాను అని సభలో ప్రకటించారు. రాజు చేష్టలకు దర్బారులో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. రాజుగారు వినని వినకపోని తన విధి తను నెరవేర్చుకోవాలి అనే నిశ్చయంతో మళ్ళీ మంత్రిగారు ఇలా చెప్పారు. మహారాజా, అంగరక్షకుడు అనగానే అదెంతటి గొప్ప పదవి! ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఎట్టి ఆపదలు రాకుండా యజమానిని రక్షించాలి కదా. ఏలిన వారి దర్శనానికి వచ్చేవారిలో ఎవరు మంచివారో ఎవరు దుర్మార్గులో తెలుసుకునే తెలివితేటలు ఉండాలి కదా.
అంత జ్ఞానం కోతికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కానీ వానికి అంగరక్షకుని పదవి ఇయ్యటం ఎంతైనా హానికరమో అని రాజుతో తన మనస్సులో ఉన్న మాట చెప్పాడు. ఇంత చెప్పినా ఈ సలహాలు ఏమీ రాజు తలకు ఎక్కనే లేదు. సరే మనకేమి అని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు. నలుగురు కాదన్న కొద్దీ రాజుకి కోతిపైన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా తమ ఆస్థానపు వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతనిని పొగుడుతూ ఉండేవాడు. ఇటువంటి అంగరక్షకుని నియమించుకున్నందుకు రాజును కూడా అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ పండగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు. అందులో ఒక పువ్వుల వర్తకుడు ఒకడు బహుమానంగా తెచ్చిన పూల మాలిక చాలా అందంగా ఉండడమే కాక పరిమళంతో సభంతా ఘుమఘుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలో నుంచి బయటకు తీయనేలేదు. ఆ పండగ రోజున జరిగిన ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట వచ్చేసింది. పెందలాడి నిద్రపోయారు. అందుచేత కాసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవ్వరినీ లోపలికి రానియ్యకు అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికా తల్పం పైన నిద్రపోయారు. రాజాజ్ఞ ప్రకారం అంగరక్షకుడు 1000 కన్నులతో కాపలా కాస్తున్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలికి రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడి నుంచో గాని ఒక తుమ్మెద మాత్రం ఝుమ్ ఝుమ్ అని రొద చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాలు అటకాయించాడు, కానీ అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది. పౌరుషవంతుడైన మన వానర వీరునికి తుమ్మెద పైన చాలా కోపం వచ్చేసింది. హత్తెరికి, నేను ఇక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలే నీకు? రాజాజ్ఞ అంటే ఏంటనుకున్నావు అంటూ వాయు వేగంతో వెళ్ళి పూలదండ మీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో 2 ముక్కలుగా నరికేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలైంది. హంసతూలిక తల్పమంతా రక్తమయమైపోయింది. రాజాజ్ఞ ప్రకారం మన వానరుడు గదిగుమ్మం వద్ద కాపలా కాస్తూనే ఉన్నాడు. కానీ తన బుద్ధి తక్కువతనం వల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా రాజుకి ప్రాణం పోయిందాయే. ఇక ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? చేస్తే మాత్రం చచ్చిన రాజు తిరిగి వస్తాడా? అందుకనే ఎవరైనా నలుగురు చెప్పిన దారిన నడుచుకోవాలి కానీ మూర్ఖత పనికిరాదు. అలా కాదు, నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాను, ఒకళ్ళు నాకు చెప్పేది ఏమిటి అని గర్విస్తే రాజుకి అయినట్టే శాస్తి అవుతుంది. కనుక మనం కూడా రాజుగారికి మళ్ళీ మూర్ఖంగా పట్టకుండా ఉండాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 జూన్ చందమామలోనిది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.